హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. చూడండి, ఇది బాబా వైద్యనాథ్ టెంపుల్ అన్నమాట, జనక్పూర్లో. సో మేము దర్శనానికి చూడండి ఎంత క్యూ ఉందో లైన్లో ఇదన్నమాట. ఇది మేము దేవునికి దర్శనానికి వెళ్ళే లైన్లో చూడండి, క్యూ చాలా ఒక 2 hours పట్టింది అన్నమాట దర్శనానికి. ఈ పార్వతి టెంపుల్, అది శివుడి టెంపుల్ అట. ఈ పార్వతి టెంపుల్ వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి ఆ నాట్ తెల్ల దారంతో కనెక్షన్ ఇచ్చారు. హాయ్ గాయ్స్, చూడండి అక్కడ రెడ్ కలర్ దారం పట్టుకోమన్నారు. చూడండి, ఆ దారం ఏంటంటే మనం మొక్కుకుంటున్నాము. సో దేవుని మొక్కుదా ఆల్రెడీ అక్కడ పైన శివుడి గుడి పైన ఒక ఆయన ఉన్నారు. చూడండి, అక్కడ దారం కడుతున్నారు. ఇక్కడ పార్వతి టెంపుల్కి లింక్ లాగా మనం మొక్కి ఆ దారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు పైకి ఎక్కి కడుతున్నారు అనమాట. మరి ఇక్కడ వాళ్ళ మొక్కు, వాళ్ళ సంప్రదాయం ఏంటో తెలియదు, కానీ అక్కడ శివుడి దగ్గర అక్కడ శివుని సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పార్వతి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ లింక్ కడుతున్నారు. చూడండి, పైన శివునికి దగ్గర థ్రెడ్ కట్టారు కదా, ఇప్పుడు పార్వతి సైడ్ పైకి ఎక్కి కడతారు అనమాట వీళ్ళు. దర్శనం చేసుకొని బయటకు వచ్చే లైన్ అన్నమాట ఇది. हर हर महादेव, जय बाबा बैद्यनाथ, बोलो श्रीमद रामेश्वर बैद्यनाथ, माता पार्वती देवी देवता दर्शन पूजन जलाभिषेक प्राप्ति ब्राह्मणाय भोजन दक्षिणा ब्राह्मण विदाई, इसी से सब मिल के 1100। शंभो शंकर, शंभो शंकर, शंभो शंकर. ఈ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే లైన్ అన్నమాట. చూడండి, ఫుల్లో ఈరోజు సండే, చాలా రోజు ఇక్కడనే ఉంటుందంట. రష్, చాలా రష్ ఉంది. హర హర మహాదేవ, శంభో శంకర. చూడండి రష్ ఎంత మంది ఉన్నారో. బాబా వైద్యనాథ్ టెంపుల్ అన్నమాట, ఇది జార్ఖండ్లో ఉన్నది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా బాబా వైద్యనాథ్ టెంపుల్ది శివుడి దర్శనం అయిపోయాక మేము బయట కాసేపు కూర్చున్నాం అన్నమాట. బాబా వైద్యనాథ్ టెంపుల్, బాబా వైద్యనాథ్ టెంపుల్ ఇది. చూడండి రష్ చాలా ఉన్నారు. ఇక్కడ ఇది స్పెషల్ అంట, అయ్యగారు లోపల దండలు వేస్తున్నారు మనకి, కిరీటం లాగుంది కదా. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా ఫ్లవర్స్ వాళ్ళు అమ్ముతారు, ఇట్లా పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇది చూడు, చెప్పండి మీరు ఎక్కడికి వచ్చారమ్మా? మీరందరూ ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చిలా అంటే ఎన్ని రోజులు ఎటు వేలు? వారం రోజులు.
ఈ జనక్పూర్లో దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అన్నమాట. సో అలా మేము ఈవినింగ్ టైంలో కూడా టీ తాగడానికి అక్కడికి వెళ్ళాము. మేమందరం కలిసి, ఇది మా సోమిడి గ్యాంగ్ అందరం కలిసి లంచ్ చేసాము. అలాగే ఫైనల్గా నైట్ ఇక మళ్ళీ తిరుగు ప్రయాణం దానాపూర్ ట్రైన్కి ఎక్కడానికి రీచ్ కావాలి కదా అనేసి ఇక మళ్ళీ అందరం కలిసి బస్ మెంబర్స్ అందరం ఫొటోస్ దిగామన్నమాట. లేడీస్ గ్యాంగ్, జెంట్స్ గ్యాంగ్ సపరేట్గా దిగాము. ఫైనల్గా మేము దానాపూర్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. నేపాల్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాము ఈ స్టేషన్లో అన్నమాట. సో ట్రైన్ కోసం వెయిటింగ్. అలాగే ట్రైన్ కూడా వచ్చేసింది. ఈవినింగ్ టైంలో ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని ట్రైన్లో టైంపాస్గా తినేసాము. అలాగే ట్రైన్ కూడా మమ్మీ వీడియో తీస్తా ఎందుకు తీస్తాను? అదే తీస్తాను ఇది ఏంటంటే బస్సులో అన్నమాట. మేము జనక్పూర్ నుంచి దానాపూర్ స్టేషన్కి రీచ్ అయ్యే జర్నీలో 8 hours కదా. సో 8 hours మనం చైర్లో కూర్చొని నిద్రపోవడం కొంచెం ఎలాగో. కొంతమంది రిమైనింగ్ మెంబర్స్ మాత్రం సీట్లను కూర్చొని పడుకున్నాం. 6 members మాత్రం ఈ సందులో పడుకున్నాం అన్నమాట. అలాగే ఇక చూడండి, ఇది నెక్స్ట్ డే మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత గ్యాప్లో మాకు ఈ పులిహోర పులుసు పెట్టి పులిహోరలో చేసి బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట. ఇది మధ్యాహ్నం అందరికీ లంచ్కి ఇచ్చారు. మార్నింగ్ టిఫిన్ మేము అక్కడే చేసి వచ్చాము. ఆశ్రమం ఇస్తే దాంట్లో ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి అలాగే ఆఫ్టర్నూన్కి లంచ్ మాకు ఇది పులిహోర చేసి ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట. ఇది ట్రైన్లో మేము నాకు నచ్చింది బేల్పూరి. అలాగే ఇది నైట్ డిన్నర్ అన్నమాట. ఏంటంటే మనం మొబైల్లో ఇప్పుడు జొమాటో అట్లా ఇలా ఉంటాయి అన్నం. జొమాటోలో మేము ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాం అన్నమాట. ఒక స్టేషన్లో డెలివరీ. సో స్టేషన్లో వచ్చి స్వీట్ డెలివరీ చేసి వాళ్ళు చేసిన దాంట్లో చూడండి ఏమేమి వచ్చాయి. వెజ్, రైస్, పన్నీరు, ఆలు మిల్ మేకర్, పచ్చడ, స్వీట్, పప్పు. और ఓపెన్ కరో. మేము ట్రైన్లో ఆర్డర్ చేసుకున్న ఫుడ్ మన ఎగ్, బాయిల్డ్ ఎగ్ కర్రీ. ఇదేం స్వీట్? అది స్వీట్, పన్నీర్ కర్రీ, పప్పు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.